మరికొన్ని గంటల్లో భారత అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఇస్రో చరిత్రలోనే అత్యంత బరువైన GSAT-19 ఉపగ్రహాన్ని GSLV Mark III D1 వాహక నౌక ద్వారా రోదసిలోకి ప్రవేశపెట్టబోతోంది. ఇందుకోసం నిన్న మధ్యాహ్నం 3:58 కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 25 గంటల 30 నిమిషాల పాటు కొనసాగుతోంది. సాయంత్రం 5:28 మార్క్ III రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి GSLV Mark III D1 ద్వారా GSAT-19 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్ ఇంజన్ను ఇందుకు ఉపయోగిస్తున్నారు. GSAT-19 ఉపగ్రహం బరువు 3136 కిలోలు. మార్క్ III దీనిని భూ అనువర్తిత బదిలీ కక్ష GTOలోకి ప్రవేశపెడుతుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే అత్యంత బరువైన ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించడంలో అగ్రదేశాలకు తీసిపోమని భారత్ నిరూపించగలుగుతుంది. తక్కువ వ్యయంతో అత్యంత బరువైన ఉపగ్రహాలను నింగిలో పంపే సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతుంది. GSLV Mark III D1 రాకెట్ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు రేయింబవళ్లు శ్రమించారు. దాదాపు 17 ఏళ్లుగా ఇందుకోసం కసరత్తు చేశారు. ఈ ప్రయోగంలో 3 దశలు ఉన్నాయి. వాహక నౌకకు 2 వైపులా స్ట్రాపాన్ మోటార్లు ఏర్పాటు చేశారు. రాకెట్లో ఎక్కువ బరువును ఉంచేందుకు వీలుగా 5 మీటర్ల వ్యాసార్థంతో OPLF పెట్టారు. క్రయోజెనిక్ ఇంజన్లో 28 టన్నుల శీతల ఇంధనాలు ఉంటాయి. మరికొన్ని అధునాతన వ్యవస్థలను పొందుపరిచారు. వాహకనౌక పయనాన్ని, పనితీరును S-బ్యాండ్ టెలిమెట్రీ, C-బ్యాండ్ ట్రాన్స్పాండర్లు నిశితంగా పరిశీలిస్తాయి. మార్క్ III మోసుకెళ్లే GSAT ఉపగ్రహంలో KA, KU బ్యాండ్ సమాచార ట్రాన్స్పాండర్లు ఉన్నాయి. వీటితో పాటు భూస్థిర రేడియోధార్మిక స్పెక్ట్రోమీటర్తో పాటు అనేక అధునాతన ఏర్పాట్లను చేశారు. ఇప్పుడు చేపడుతున్న రాకెట్ ప్రయోగం ఇస్రో చరిత్రలోనే అత్యంత భారీది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన GSLV Mark III D1 ప్రయోగం విజయవంతమైతే భారీ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు భారత్ అగ్రదేశాలపై ఆధారపడాల్సిన అవసరముండదు. ఇప్పటి వరకు ఈ తరహా ప్రయోగాల కోసం విదేశాలకు వందల కోట్ల రూపాయలు చెల్లించారు. ఇకపై భారీ ఉపగ్రహాలను మనమే ప్రయోగించవచ్చు. విదేశీ ఉపగ్రహాలను కక్షలోకి పంపి భారీగా లాభాలు ఆర్జించవచ్చు. అంతేకాదు, మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఈ రాకెట్ ప్రయోగమే స్ఫూర్తి కాబోతోంది. GSLV Mark III D1 వాహక నౌక భూదిగువ కక్షలోకి 8 టన్నులను, GTOలోకి 4 టన్నుల బరువును మోసుకెళ్లగలదు.